ఇంకుడు గుంటల ప్రాముఖ్యతను వివరిస్తూ నందిగామ చూసినట్లుగా నందిగామ పట్టణంలో బ్రోచర్ విడుదల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో విడుదల చేస్తున్నామండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఇంకుడు గుంటల ప్రాముఖ్యత మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని తప్పనిసరి చేశారు. గతంలో ఇళ్ల నిర్మాణం జరగాలంటే తప్పనిసరి ఇంకుడు గుంట తీసుకోవాలని చెప్పి ఒక రూల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము అనేక ఇంకుడు గుంటలు తీయడం జరిగింది. నందిగామ ప్రాంతంలో పొలాల్లో కూడా మేము వెళ్ళి కూర్చొని ఈ ప్రాముఖ్యతను చెప్పి రైతుల చేత తీపించేవాళ్ళం. మరి గత 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మరి వీటి మీద ఈ ప్రాముఖ్యత తగ్గింది. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే తప్పకుండా ఈ ఇంకుడు గుంటలు ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా తప్పనిసరి చేయడానికి ఈరోజు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మేము ఈ బ్రోచర్ విడుదల చేయడం జరిగిందండి. భవిష్యత్తులో ఇది తప్పనిసరి చేస్తూ భవిష్యత్తులో ఏ అపార్ట్మెంట్ నిర్మించుకోవాలన్నది కూడా ఈ ఇంకుడు గుంట తప్పనిసరి, అదేవిధంగా నిర్మించిన అపార్ట్మెంట్లో కూడా తప్పనిసరి చేస్తూ ఈరోజు మేము ఒక రూల్ ఆదేశించడం జరిగింది. తప్పకుండా అందరూ పాటిస్తారని దీనికి సహకరిస్తారని మేము అందరూ కూడా ఆశిస్తూ మేము అభ్యర్థిస్తున్నాం. తప్పకుండా తీసుకోవాలని, అదేవిధంగా ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు శ్రీధర్ గారికి, సహకరించినందుకు కమిషనర్ గారికి, కౌన్సిలర్స్కి, సెక్రటేరియట్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నందిగామలో వాటర్ లేక ఈ సమ్మర్లో రైతుపేటలో వేరే ప్రాంతాల్లో అపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ వేరే ప్రాంతాల్లో ఇల్లు అద్దెకి తీసుకొని కేవలం వాటర్ స్నానం చేయడం కోసం, కలకృత్యాలు తీసుకోవడం కోసం వేరే రూమ్లో అద్దెకి తీసుకొని ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఎవరు కూడా ఈ పరిస్థితిని కూడా ఇక్కడ గుంట ఏర్పాటు చేసుకోవట్లేదు. చాలా తక్కువ రేట్లో కేవలం 4-5 వేలలో ఇక్కడ గుంట అయిపోతే ఇల్లు మొత్తం ₹1 కోట్లు పెట్టి 2 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కట్టుకుంటున్నాం. కానీ నీటి అవసరాల కోసం, భావితరాల కోసం, ముందు మన కోసం భావితరాల కోసం ఇంకుడు గుంట ఏర్పాటు చేస్తున్న అవసరం ఎంతో ఉంది. నో వాటర్ న్యూ ఫ్యూచర్. వాటర్ లేకపోతే ఒక గంట కూడా మనం మనుగడ సాగించిన పరిస్థితి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి తప్పకుండా ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకోవాలి. దీనికోసం మున్సిపల్ కమిషనర్ గారు, కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బంది తప్పకుండా అందరికీ అవేర్నెస్ చేసి అవసరమైతే ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకోకపోతే దానికి ఎలా అయితే బాగుంటుందని కమిటీలో తీర్మానం చేసి చర్చించి ఇంకుడు గుంటలు తీగిన వారికి తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఉదయపూర్వకంగా నందిగామలో విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ఎన్టీఆర్ జిల్లా పర్యావరణ పరిశ్రమ ఆధ్వర్యంలో ఇంకుడు గుంటల ఏర్పాటు కోసం ఏ అవసరం వచ్చినా మా వంతు సహకారాన్ని పూర్తిగా అందిస్తామని ఉదయపూర్వకంగా తెలియజేస్తున్నాం.